Hello everybody, welcome back to my channel. Na peru Monica Roches. Everaina nannu first time chustunnataithe, I make weekly content called as Roll with Roches, and I also take you around jewelry stores in Hyderabad to show you their collection. Danto patu I'm doing what I eat in a day, or because I'm a new mom. Naku 7 months old baby undi, so I'm making what I eat in a day to lose weight, to stay fit kind of videos as well. So ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే do consider subscribing to my channel, and if chaos, jewelry and food is your thing, then I will be your best friend. Okay, so let's go. ఓకే గైస్, సో ఇవాళ మనం ముకుందా జ్యువెలర్స్కి వెళ్తున్నాము. ఐ హ్యావ్ హర్డ్ సో మచ్ అబౌట్ దీస్ పీపుల్. వీళ్ళకి అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర లైట్ వెయిట్ కలెక్షన్ చాలా బాగుంటుంది అని విన్నా నేను. సో లెట్స్ గో చెక్అవుట్ సమ్ కలెక్షన్, నో వాట్ ఈస్ వాట్ ఇన్ ముకుందా జ్యువెలర్స్. నేను వీళ్ళ చందానగర్ బ్రాంచ్కి వెళ్తున్నాను. దిస్ ఈస్ ఫెయిర్లీ న్యూ బ్రాంచ్, సో అందుకే నేను చందానగర్ బ్రాంచ్కి వెళ్తున్నాను. ఇది వీళ్ళ చందానగర్ బ్రాంచ్. ఇది ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని వాసన్ ఐ కేర్ అండ్ కేఎల్ఎం మాల్ ఉంటుంది కదా, దానికి పక్కనే ఉంటుందన్నమాట. ఇది పైన ఉంటుంది 4th ఫ్లోర్లో. సో మీరు వెళ్ళినప్పుడు మీకు అక్కడ వ్యాలే పార్కింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ ఇష్యూ లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఉంది చూడండి, 4th ఫ్లోర్లో వేస్టేజ్ 2 to 12%, నో మేకింగ్ ఛార్జెస్. అండ్ వీళ్ళ బ్రాంచెస్ చూడండి ఎన్ని ఉన్నాయో, కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సుచిత్రాలో కూడా వీళ్ళకి బ్రాంచ్ ఉంది, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ కుంపల్లి సైడ్. అండ్ స్టోర్ కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా పెద్దగా ఉంది. ఓకే, హియర్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పెద్ద స్టోర్ అండి. I have not expected it to be so big. ఇది చాలా పెద్ద. వీళ్ళ దగ్గర సిల్వర్కి కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది, అండ్ ఆల్సో వీళ్ళ బైబ్యాక్ కూడా బాగుంది సిల్వర్ది. అండ్ వీళ్ళ గోల్డ్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. ఇఫ్ యూ కెన్ సీ, ఇట్స్ వెరీ నైస్. మనం ఇన్ డెప్త్గా ఇన్ డీటెయిల్గా చూద్దాము. జస్ట్ షోయింగ్ యూ ది ఓవర్వ్యూ ఆఫ్ ది స్టోర్. ఇట్స్ వెరీ బిగ్ యూ గైస్. అండ్ వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్గా బీచ్ కలెక్షన్ కూడా బాగుంది చూడండి. దే హ్యావ్ డైమండ్ జ్యువెలరీ యాజ్ వెల్. వీళ్ళ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా బాగుందండి. రింగ్స్ కూడా ఉన్నాయి చాలా మంచివి. వీళ్ళ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. రింగ్స్ కూడా, డైమండ్ రింగ్స్, డైమండ్ చోకర్స్, డైమండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. హలో, సో నేను ఇక్కడ ముకుందా జ్యువెలర్స్కి వచ్చాను. నేను ఇంతవరకు ఎక్కడ వినంది ఇక్కడ విన్నా గైస్. అదేంటి తెలుసా, ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట. యూజువలీ చూసి బట్టలకి చాలా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి, కానీ గోల్డ్ జ్యువెలరీకి ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది ఒకటి ఉంటుందని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. సో ఫ్యాక్టరీ అవుట్లెట్కి నార్మల్ స్టోర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వీళ్ళు ఇక్కడ జీరో మేకింగ్ తీసుకుంటున్నారు, అండ్ వేస్టేజ్ 2 to 12% ఉంది. లైక్ యూ టేక్ ఎనీథింగ్, మీకు మ్యాక్సిమం 12% ఉంటుంది అనమాట వేస్టేజ్. అపార్ట్ ఫ్రమ్ కుందన్ అండ్ డైమండ్ జ్యువెలరీ, దానికి డిఫరెంట్గా ఉంటుందంట. లైక్ ఆఫ్ కోర్స్ కుందన్ వర్క్, డైమండ్ వర్క్ డిఫరెంట్ ఉంటుంది కదా. బట్ అలా కాకుండా మీరు నక్షి కానీ, తాళీ చైన్స్ కానీ, టేక్ ఎనీథింగ్ లైక్ నార్మల్ గోల్డ్ జ్యువెలరీ కానీ, అలా ఏ వర్క్ తీసుకున్నా సరే, యాంటిక్ ఫినిష్ కానీ ఏది తీసుకున్నా సరే, బీడ్స్ జ్యువెలరీ, ఇవన్నిటికీ మాత్రం వీళ్ళు 2 to 12% మధ్యలోనే వేస్టేజ్ అనేది ఇస్తున్నారంట. ఇంకొకటి ఏంటి అంటే, ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. నార్మల్ స్టోర్స్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుందంట, ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి. అండ్ ఇది వీళ్ళు ఏప్రిల్లోనే లాంచ్ చేశారు. దిస్ ఈజ్ ఫెయిర్లీ వెరీ వెరీ న్యూ. ఇది చందానగర్లో ఉందన్నమాట. నేను మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా, పక్కనే కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది, దాని పక్కనే ఉంది. 4th ఫ్లోర్లో ఉంటుంది అనమాట ఇది. సో మీరు లోపల రాగానే ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, ఇంత పెద్దగా ఉంది స్టోర్ అనిపించింది. సో దే హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ కలెక్షన్. ఐ డిడ్ నాట్ నో సంథింగ్, దే ఆల్సో
హ్యావ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సిల్వర్ జ్యువెలరీ పైన వీళ్ళ బైబ్యాక్ కూడా చాలా బాగుంది. 70% ఇస్తున్నారు వీళ్ళు సిల్వర్ జ్యువెలరీ పైన. సో మీ దగ్గర సిల్వర్ జ్యువెలరీ ఉండి ఇక్కడ తీసుకుంటే మాత్రం మీకు ఇక్కడ 70% వరకు బైబ్యాక్ ఉంటుంది అనమాట. ఇంకొకటి, ఇక్కడ ఏ సిల్వర్ ఐటమ్ అన్నా తీసుకోండి, పూజా ఐటమ్ అన్నా తీసుకోండి, గిఫ్ట్ ఆర్టికల్ అన్నా, లేకపోతే ఎనీ సిల్వర్ ఐటమ్ జ్యువెలరీతో సహా ఇక్కడ వేస్టేజ్ ఇంకా మేకింగ్ అనేదే ఉండదు. సో మీకు ఒకవేళ సిల్వర్ ఐటమ్స్ కావాలి అని అనుకుంటున్నారు వితౌట్ ఎనీ వేస్టేజ్ అండ్ మేకింగ్ అంటే కూడా ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. దిస్ వన్ ఇస్ వెరీ న్యూ అని చెప్పినా కదా. సో దే హ్యావ్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్ అండ్ ఆఫర్స్ రన్నింగ్ హియర్. సో నేను మీకు కొన్ని బేసిక్ థింగ్స్ అయితే ఇక్కడ ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో మీకు నేను ఓవరాల్గా ఫోన్ నెంబర్ పెడతా, ఇప్పటి వరకు మీకు కింద నెంబర్ కనిపించుంటుంది. సో యూ కెన్ కాల్ దెమ్ అప్ అండ్ దెన్ యూ కెన్ ఏది డీటెయిల్స్ కావాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. దీని అడ్రస్ ఏదైతే ఉందో నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అండ్ ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో యూ కెన్ కమ్ డౌన్. వీళ్ళకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. వీళ్ళకి సోమాజిగూడలో ఒక బ్రాంచ్ ఉంది, కుకుట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంది, అండ్ వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో మీ ఏరియాకి దగ్గర ఏదన్నా ఉంటే యూ కెన్ చెక్అవుట్ ద కలెక్షన్ దేర్ యాజ్ వెల్. బట్ దిస్ వన్ ఈజ్ అ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో డూ చెక్ ఇట్ అవుట్. దట్ ఈస్ వెరీ like interesting for me at least. So okay, ఇక్కడ బైబ్యాక్ వీళ్ళు స్టోన్స్కి కూడా ఇస్తున్నారు. సో స్టోన్స్ అంటే జస్ట్ రూబీ, ఎమరల్డ్ కాదు, ఎనీ స్టోన్స్కి 65% వరకు వీళ్ళు మనకి బైబ్యాక్ అనేది ఇస్తున్నారు అనమాట. సో దెర్ ఇస్ నో వేస్టేజ్ ఇన్ ఎనీ కైండ్. అంటే మనకి ఎక్కువ ఏ జ్యువెలరీ అయినా సరే ఎక్కువ వేస్టేజ్ ఉండదు. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ బైబ్యాక్ ఆప్షన్స్ రన్నింగ్ హియర్. వీళ్ళ దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఐ విల్ టేక్ యూ అరౌండ్ దోస్ స్కీమ్స్. సో మీకు ఒకవేళ స్కీమ్లో ఇంట్రెస్ట్ ఉంది, యూ వాంట్ టు పే, మెల్లిమెల్లిగా పే చేసుకోవాలనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ ఎక్కువ బెనిఫిట్స్ తీసుకోవాలనుకుంటుంటే మాత్రం స్కీమ్ కన్సిడర్ చేయండి. ఐఎమ్ రియలీ కన్సిడర్ ది స్కీమ్స్. సో దానికన్నా వెళ్ళే ముందు నేను ఏ జ్యువెలరీ చూపించినా సరే ఫస్ట్ మీరేం వేసుకుంటున్నారు అని అడుగుతారు. సో ఐఎమ్ వేరింగ్ దీస్ బుట్టాస్ ఫ్రమ్ ముకుందా జ్యువెలర్సే. ఇవి ఎంత బాగున్నాయి కదా, భలే ఉన్నాయి బుట్టాలు ఇవి. సో ఇవి వచ్చేసి ఎంత తెలుసా, 30 grams ఉన్నట్టున్నాయి అంతే. 25 grams నెట్ వెయిట్ ఉంది. ఇంకా స్టోన్స్ ఇవన్నిటివి ఎక్స్ట్రా వెయిట్ ఉంటుంది కదా, బట్ నెట్ అయితే 25 grams ఉంది. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ నక్షి చోకర్. ఇది ఎంత లైట్ వెయిట్ ఉంది తెలుసా, ఇది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు దీని వెయిట్. జస్ట్ 4 tulas ఉంది, బట్ ఎంత నిండుగా ఉంది కదా. ఐ లైక్ ఇట్. ఓకే, సో యా లెట్స్ గో. సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి అక్షయ ధనం అనే స్కీమ్. ఇదేంటి అంటే యూజువలీ మనకి ఏ స్కీమ్స్ అయితే ఉంటాయో బయట అట్లనే, బట్ ఎవ్రీ మంత్ మీరు ఎంతైనా వీళ్ళ దగ్గర డిపాజిట్ చేయొచ్చు అనమాట. ఎంతైనా కట్టొచ్చు మనం స్కీమ్లో. సో వీళ్ళ లోయెస్ట్ స్టార్ట్ అయ్యేది 1000 rupees. నేను చాలా దగ్గర చూసినాను, కొన్ని స్టోర్స్లో 50,000 కూడా ఉంది లోయెస్ట్, బట్ ఇక్కడ 1000 ఉంది. ఇట్ జస్ట్ డిపెండ్స్ మీకు ఏ ఐటెం కావాలి, ఎంత తక్కువలో కావాలి, ఎంత ఎక్కువలో కావాలి అని. అప్పర్ లిమిట్ ఏం లేదు, ఎంతైనా కట్టుకోవచ్చు. లైక్ మీకు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వెడ్డింగ్ అనుకుంటున్నారు అనుకోండి, అప్పటికి సేవ్ చేయాలనుకుంటే మీకు మంత్లీ 1 lakh 2 lakhs కూడా కట్టుకొని అప్పుడు పెద్ద ఐటెం తీసుకోవచ్చు. సో మనం 11 months కట్టాలి, వీళ్ళు 1 month కడతారు వాళ్ళ సైడ్ నుంచి. అండ్ మీరు తీసుకునే ఐటెం పైన 0 wastage అండ్ 0 మేకింగ్ ఇస్తారు. అది ఫస్ట్ స్కీమ్. ఇట్ ఈస్ కాల్డ్ as అక్షయ ధనం. ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి, కానీ దీంట్లో మనకి పర్చేజ్ రేట్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఏ రేట్ అయితే ఉంటుందో అది మనం ఏ రోజు కొంటున్నామో ఆ రోజు గోల్డ్ రేట్ ఇస్తారనమాట. సో మనం నెక్స్ట్ ఇయర్ మనం పర్చేస్ టైంకి ఏ గోల్డ్ రేట్ ఉంటుందో ఆ రేట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర అక్షయ తూకం అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. అక్షయ తూకం ఏంటి తెలుసా, మనం ఎవ్రీ మంత్ కట్టాలి 11 months. కానీ 11 monthsకి వీళ్ళ సైడ్ నుంచి ఏం కట్టరు, బట్ మనకి ఎవ్రీ మంత్ ఏ గోల్డ్ రేట్ ఉందో ఆ గోల్డ్ రేట్ బ్లాక్ చేస్తూ వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ గోల్డ్ రేట్ లెట్స్ సే 1 lakh ఉంది. ఓకే, నెక్స్ట్ మంత్ గోల్డ్ రేట్ 1,02,000 ఉంది. ఓకే, నెక్స్ట్ మంత్ గోల్డ్ రేట్ బై గాడ్స్ గ్రేస్ 96,000 అయింది, ఆ రేట్. నెక్స్ట్ మంత్ గోల్డ్ రేట్ బై గాడ్స్ గ్రేస్ 95,000 అయింది అనుకోండి, ఆ రేట్. సో మనకి గోల్డ్ ఫ్లక్చుయేట్ పైకైనా కిందికైనా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎవ్రీ మంత్ ఆ గోల్డ్ రేట్తో పాటు వస్తుంటుంది అనమాట. సో దట్ ఈస్ లైక్ అ వెరీ హ్యూజ్ బెనిఫిట్. మనకు ఎవ్రీ మంత్ ఇంకా గోల్డ్ కొన్నట్టే, ఏముండదు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మనం తీసుకునే ఐటెం పైన నో వేస్టేజ్, నో మేకింగ్. సో ఇప్పుడు మనం బయట ఎక్కడైనా సరే గోల్డ్ కొన్నా సరే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఐదర్ వేస్టేజో మేకింగో రెండో వేస్తారు, బట్ ఇక్కడైతే 2 వేయరు అనమాట ఈ స్కీమ్ తీసుకుంటే, విచ్ ఇస్ అక్షయ తూకం.
నెక్స్ట్ వచ్చేసి అక్షయ పాత్ర అని ఒక స్కీమ్ ఉందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో అక్షయ పాత్ర ఏంటి అంటే లైక్ యూ హ్యావ్ ఓల్డ్ గోల్డ్ ఉందనుకోండి మీ దగ్గర. సో లెట్స్ సే ఇది నాది, ఇది నాది అండ్ నేను ఇక్కడికి వచ్చా ఇది రిటర్న్ ఇవ్వడం, నాకు లైక్ ఇది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. సో నేను ఇది వీళ్ళకి ఇచ్చేసి ఒక 6 months తర్వాత వచ్చినప్పుడు ఇది 40 grams ఉంది కదా, ఇది 4 తులాస్ ఉన్నట్టు. సో నేను 4 తులాస్ ఐటమ్ తీసేసుకోవచ్చు అనమాట. దానికి మనకి వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ వేరే ఏ ఛార్జెస్ ఉండవు. జస్ట్ నాకు ఈ వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్ది తీసుకోవచ్చు. మీరు ఎక్కడ ఓల్డ్ గోల్డ్ ఇచ్చినా సరే మీ ఓల్డ్ గోల్డ్ తీసుకున్నప్పుడు మీకు కొత్త ఐటమ్ ఇచ్చేటప్పుడు దానిపైన వేస్టేజో మేకింగో ఏదో ఒకటి ఇస్తారు, కానీ ఇక్కడ 2 వేయరు. సో నేను ఇది ఇక్కడ ఇచ్చేసి జస్ట్ 6 months తర్వాత వచ్చి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే నా దగ్గర గోల్డ్ లేదు బట్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి. సో అప్పుడు కూడా అట్లా చేయొచ్చు. మీ దగ్గర 10 lakhs ఉందనుకోండి, 10 lakhs ఇక్కడ ఇచ్చేయండి. 6 months తర్వాత మీరు వచ్చి 10 lakhs వర్త్ ఐటమ్ తీసుకోవచ్చు. ఆ ఐటమ్కి మనకి వేస్టేజ్ ఇంకా మేకింగ్ అనేది ఉండదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మీ ఇష్టం అనమాట, మీకు ఏం కావాలి. మీకు నా ఓల్డ్ గోల్డ్ ఇచ్చి కొత్త గోల్డ్ తీసుకోవాలని అనుకుంటున్నారు. నేను ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చాలా వింటున్నా, ఎందుకంటే మనము ఒక 10 years 15 years బ్యాక్ ఒకప్పుడు ఊరికే ఒక చైన్ ఉండేది, దానిలో లాంగ్ చైన్ అనేటోళ్ళు అంతే, దానికి డిజైన్ ఉండేది కాదు, ఏం కాదు. బట్ ఇప్పుడు పురాతన కాలం నగలు బాగా వచ్చేసినాయి. కాసుల పేర్లు కానీ, మ్యాంగో హారాలు కానీ, జిలేబీ హారాలు కానీ, గుత్త పూసలు ఇలాంటివి చాలా వచ్చినాయి కదా. సో మీకు అది ఎక్స్చేంజ్ చేసి టైమ్లెస్ పీస్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీరు అప్పుడు సెకండ్ టైం మీకు ఎక్కడ లాస్ లాగా అనిపిదు అనమాట. పాతది ఇచ్చి కొత్తది తీసుకున్నంత ఈజీగా ఉంటుంది. మీకు ఇక్కడ ఏది ఎక్స్ట్రా కట్టేది ఉండదు, వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ ఏది ఉండదు. బట్ జిఎస్టీ అయితే కట్టాల్సి వస్తుంది, గవర్నమెంట్ రూల్ అది జిఎస్టీ అనేది. సో అది స్కిప్ చేయలేము, ఎక్కడ స్కిప్ చేయరు కూడా. మీకు ఎవరైనా స్కిప్ చేస్తున్నారు అని అంటే మాత్రం దెర్ ఇస్ సంథింగ్ వెరీ షేడీ గోయింగ్ ఆన్ అని అర్థం. సో జిఎస్టీ అనేది ఏ జ్యువెలరీ స్టోర్లో అయినా తీసుకుంటారు. సో ఇక్కడ కూడా జిఎస్టీ అయితే కట్టాలి, బట్ నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్. సో నేను మీకు ముందు చెప్పాను కదా, ఈ వేస్టేజ్ నో మేకింగ్ ఇదంతా మనము కుందన్ అండ్ డైమండ్ కాకుండా వేరేది. మీకు తెలుసు కుందన్ జ్యువెలరీ మేకింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, డైమండ్ ఏమో కంప్లీట్లీ 18 karat ఉంటుంది. సో ఇవి రెండింటికి వేరే మేకింగ్ పడుతుంది. బట్ ఇవి రెండింటిపైన మీరు ఒకవేళ స్కీమ్ తీసుకున్నారనుకోండి 50% ఆఫ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి. బట్ ఒకవేళ మీరు వేరే ఇప్పుడు నేను కొన్ని ఐ రియలీ లైక్డ్ కాసుల పేర్లు హియర్. సో నేను మీకు కాసు హారమ్స్ చూపిస్తాను ఇక్కడ. వాటిపైన మాత్రం మీకు అట్లా మీరు ఒకవేళ స్కీమ్లో తీసుకుంటుంటే మాత్రం నో వేస్టేజ్ నో మేకింగ్. స్కీమ్ తీసుకునేంత టైం లేదు, మాకు అర్జెంట్గా కావాలి ఇప్పుడే కావాలి అని అనుకుంటే మాత్రం యూ కెన్ కమ్ డౌన్. వేస్టేజ్ జస్ట్ 2 to 12% మాత్రమే ఉంది. ఓకే, నేను మీకు కొన్ని కాసు హారాలు చూపిస్తాను చూడండి. ఐ రియలీ లైక్ ద కలెక్షన్ హియర్. నేను జస్ట్ కాసు హారమ్స్ మాత్రమే చూపిస్తున్నా, ఒక్క దానిపైన కాన్సన్ట్రేట్ చేద్దామని. బట్ వీళ్ళ దగ్గర చాలా ఎక్స్టెన్సివ్ కలెక్షన్ ఉంది. లెట్ ఇట్ బి ఇదేంటి కంటే కలెక్షన్ చాలా బాగుంది. నక్షి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అసలు ఎన్ని నక్షి హారమ్స్ ఉన్నాయో తీస్తూనే ఉన్నారు నక్షి హారమ్స్. సో చాలా పెద్ద కలెక్షన్ ఉంది. బట్ ఐ విల్ షో యూ జస్ట్ కాసు హారమ్స్. ఓకే, మీకు ఎంత లైట్ వెయిట్లో కాసు హారమ్స్ ఇస్తున్నారు వీళ్ళంటే ఇట్స్ వెరీ వెరీ నైస్. ఇది వచ్చేసి ఇది 60 grams ఉంది. నేను పెట్టుకొని చూపిస్తాను మీకు ఇది ఎంత ఏమంటారు వెడల్పుగా ఉంది అని. కనిపిస్తుందా ఎంత హెవీగా ఉందో? ఇది ఎక్కడైనా 60 grams లాగా ఉందా అసలు? ఇదిగోండి ఎంత బాగుంది తెలుసా ఈ కాసు హారము. ఇది ఎంత తెలుసా మనకి? జస్ట్ నేను చెప్పినా కదా 6 తులాస్కి ఇంత బ్యూటిఫుల్ హారం. ఇంకా లాంగ్ హారం లాగా ఎంత బాగుంది చూడండి. మీరు కావాలి అనుకుంటే కొంచెం పైకి కూడా వేసుకోవచ్చు, మిడ్ సైజ్ హారం లాగా కావాలనుకుంటే. బట్ దిస్ ఈజ్ లాంగ్ హారం ఫర్ మీ. వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్ హారం. సో ఇది ఒకటి. నేను ఐ జస్ట్ గివ్ యూ అ క్లోజర్. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారా. ఇక్కడ మధ్యలో మనకి ఇట్లా ఎమరల్డ్ డ్రాప్స్ లాగా వచ్చి ఇక్కడ మనకి కొంచెం రూబీస్ లాగా కూడా వచ్చినాయి. సో మనకి ఇట్లా ప్లెయిన్ నక్షి లాగా కాకుండా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం హెవీగా చూపిస్తున్నా ఈ హారం. ఇది వచ్చేసి మనకి 80 grams వరకు ఉంది. దీని వర్క్మెన్షిప్ చూపిస్తా క్లోజప్లో ఒకసారి. చూడండి ఎంత బాగుందో. పెద్దగా వచ్చింది చూసిరా కాసు ఎంత పెద్దగా వచ్చింది. పైన లక్ష్మీదేవి మళ్ళీ సపరేట్గా వచ్చింది. వెరీ 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 బ్యూటిఫుల్ హారం. మీకు ఇలా వేస్తే అసలు ఎంత గ్రాండ్ ఉందంటే ఇది చూడండి ఎంత బాగుంది అసలు. చూడండి ఎంత బాగుందో. ఇది 8 తులాస్ ఉంది. వెరీ 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 బ్యూటిఫుల్ హారం. నెక్స్ట్ వచ్చేసి నాకు హెవీగా వద్దు, నాకు సన్నగా కావాలి,
అని లేకపోతే కొంచెం యూనిక్గా కావాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కోసం ఈ హారం చూడండి. ఇది మధ్యలో మనకి ఇలా వైట్ స్టోన్స్ వచ్చాయి అండ్ ఇలా సెపరేట్గా కాసులు. చాలా బాగుంది ఇది కూడా. ఐ జస్ట్ గివ్ యూ అ క్లోజ్ అప్. దిస్ ఇస్ సో గుడ్. చూడండి ఎంత బాగుంది అసలు ఈ హారం. ఇక్కడ మధ్యలో ఇట్లా వైట్ స్టోన్స్ వచ్చి ఇలా వచ్చింది. ఇది మీరు వడ్డానం లాగా కూడా వేసుకోవచ్చు, అంటే ఇలా స్టిఫ్గా లేదు, ఇలా ఉంది. సో మీరు ఇలా కావాలంటే ఇలా వడ్డానం లాగా కూడా పెట్టుకోవచ్చు. బేబీ వడ్డానం లాగా కూడా చాలా బాగుంటుంది. మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. ఇది ఆల్మోస్ట్ 7 ఉంది. ఇది వెయిట్ హెవీగా ఉంది, బట్ చూడడానికి సన్నగా ఉంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ప్రిఫర్ ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఆల్సో. సో ఇలా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కాసు హారం. ఇది కూడా చాలా బాగుంది. దీనికి కూడా మధ్యలో ఇలా వచ్చిందనమాట, గ్రీన్ కలర్ బీడ్ లాగా వచ్చి పైన లక్ష్మీదేవిలు వచ్చి చిన్న కాసులు వచ్చినాయి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. చూసిరా, మీకు పైన ఏ జ్యువెలరీ ఉన్నా సెట్ అయిపోతుంది. మీకు పైన చిన్న కుందన్ చోకర్ ఉన్నా సరే ఇలా మధ్యలో వీళ్ళకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ రావడం వల్ల కుందన్ పైన కూడా సెట్ అయిపోతుంది. డైమండ్ చోకర్ వచ్చి ఇట్లా పెట్టుకున్నా సెట్ అవుతుంది. కాసు హారం ఇస్ అ వర్సటైల్ పీస్ అనిపిస్తుంది నాకు. దేనిపైనన్నా సెట్ అయిపోతుంది. ఉట్టి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఏజ్ లిమిట్ ఉండదు. లైక్ చిన్న పిల్లల నుంచి మ్యారీడ్ అయిపోయి ముసలోళ్ళు అయిపోయి ఎవరు వేసుకున్నా కాసు హారం అంటే కాసు హారం అంతే అనిపిస్తుంది. వెరీ 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 బ్యూటిఫుల్ హారం. చూడండి దీని వెయిట్ ఎంత తెలుసా, జస్ట్ 63 grams అంతే. వెరీ బ్యూటిఫుల్. వీళ్ళ దగ్గర ఇంకా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయండి కాసు హారమ్స్. జస్ట్ నేను మాత్రం కొంచెం హెవీగా పిక్ చేసుకున్నా. ఇంకా తీసుకునేది ఏదో కొంచెం పెద్దగా తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఐ షో యూ దిస్ హారం. ఇది చాలా బాగుంది. ఇక్కడ మనకి బీడ్స్ వచ్చినాయి, గ్రీన్ బీడ్స్. దాని తర్వాత మనకి కింద మళ్ళీ హారం వచ్చి హారంకి మళ్ళీ చిన్న కాసులు వచ్చినాయి. సో మీకు ఒకవేళ కాసులు కావాలి, అందరి దగ్గర రెగ్యులర్ రొటీన్ కాసు హారం ఉంది అని అనిపిస్తే మాత్రం డూ చెక్అవుట్ దిస్ వన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. అ వెరీ బ్యూటిఫుల్ హారం. మళ్ళీ మధ్యలో పెద్ద లాకెట్ లాగా వచ్చింది చూడండి. ఐ జస్ట్ గివ్ యూ అ క్లోజ్ అప్. చూడండి వర్క్మెన్షిప్ ఎంత బాగుందో. మళ్ళీ ఇక్కడ చిన్న కాసులు పైన అన్ని నెమ్మల్లో వచ్చినాయి. మనకి ఇక్కడ వీళ్ళు గ్రీన్ బీడ్స్ లాగా ఇచ్చినారు. అండ్ దెన్ మనకి ఇక్కడ జ్యువెలరీలో కూడా గ్రీన్ స్టోన్స్ ఇచ్చినారు. వెరీ బ్యూటిఫుల్ హారం. ఇది 118 ఉంది, అంటే 11 తులాస్ వరకు వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ లాంగ్ హారం. ఇది వచ్చేసి ఎంత పెద్ద ఉంది చూసిరా, త్రీ లేయర్స్ ఉంది. ఇది ఇక్కడ ఒక లక్ష్మీదేవి, ఇక్కడ ఒక లక్ష్మీదేవి, ఇక్కడ మళ్ళీ కాసుల పైన లక్ష్మీదేవి. వెరీ బ్యూటిఫుల్ హారం. నేను మీకు ఒక క్లోజప్ ఇస్తా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇది చాలా వెడల్పు ఉంది. ఇది ఒక్కటి జాలు మీకు అసలు ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా అన్నట్టుంది. ఇది వెరీ బ్యూటిఫుల్ హారం. ఇది కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. ఇది ఎంత తెలుసా, జస్ట్ 90 grams, 95 grams, అంటే అండర్ 10 తులాస్ ఉంది. సో ఇది వచ్చేసి వీళ్ళ నక్షి కలెక్షన్. మోస్ట్లీ మనం టచ్ చేసింది నక్షి కలెక్షన్. సో వీటన్నిటిపైన వేస్టేజ్ మీకు జస్ట్ 2 to 12% మధ్యలోనే ఉంటుంది అనమాట. సో నేను దీంతో పాటు మీకు కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ చూపిద్దామని అనుకున్నా. మీకు ఇన్ని నక్షి జ్యువెలరీ చూపించినాను కదా, నేను మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. లుక్ అట్ దిస్ వన్. ఇది చూడండి ఎంత బాగుందో. మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి వచ్చి ఇలా వచ్చినాయి అనమాట. సో ఇది గోల్డా సిల్వరా చెప్పగలరా మీరు? లైక్ ఐల్ షో యూ. సీ, దిస్ ఇస్ గోల్డ్ అండ్ దిస్ ఇస్ సిల్వర్. అస్సలు తెలియట్లేదు. ఐల్ జస్ట్ షో యూ. దిస్ ఇస్ గోల్డ్, దిస్ ఇస్ సిల్వర్. ఇది చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. మీకు ఆర్నమెంట్ కావాలంటే మీరు సిల్వర్లో కూడా తీసుకోవచ్చు. గోల్డ్ అనేది మీకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు గోల్డ్లో తీసుకోవాలి. అంత దగ్గరగా ఉంది వర్క్మెన్షిప్ కూడా. ఎక్సలెంట్ వర్క్మెన్షిప్ ఉంది. అండ్ మీరు చాలామంది సిల్వర్ జ్యువెలరీ ప్లాన్ చేయొచ్చా అని అంటారు కదా. ఇట్లా ప్లాన్ చేయండి. ఇది ఎంత తెలుసా, లైక్ మేబీ 30,000-35,000 ఉంటుంది. మేబీ అండర్ 40,000 ఉంటుండొచ్చు. అండ్ దెన్ మీకు మళ్ళీ దీన్ని మీరు బైబ్యాక్ చేయాలనుకున్నా సరే 70% మీకు బ్యాక్ వచ్చేస్తుంది. సో వెరీ నైస్ ఐటమ్. Okay guys, I really hope you have liked the video and you have liked the collection as well. ఒకసారి అయితే రండి, చెక్అవుట్ చేయండి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆఫ్ అ గోల్డ్ జ్యువెలరీ స్టోర్ విచ్ ఇస్ ముకుందా జ్యువెలర్స్, చందానగర్ బ్రాంచ్కి. ఓకే, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.